ఇప్పుడు మీ మీద దాడి చేయించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెలు అవిసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా. మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు. నిజంగా ఏం జరిగినా మీరెప్పుడు బాగుండాలి. మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రానియు. అందరి తరిమి 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 కొడతామని చెప్తామని తెలియజేస్తానా. ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధమన్నా. ఎంత అబ్యూస్ చేసినా, మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే. మాకు కావాల్సింది మీరు. మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం, మేము పట్టించుకోలేదన్నా. మీరు బాగుంటారు. మళ్ళీ 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 మీరే సీఎం అన్నా.